మట్టి కలిసిపోయింది. వారి చేతికి ఏమీ రాని పరిస్థితి ఏర్పడింది. ఈ కరువు ఎక్కడైతే అక్కడ ఉందో, ఎక్కడైతే వర్షాభావ పరిస్థితులు ఉన్నాయో అటువంటి పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా మంచినీటి కొరత తీవ్రంగా ఉంది. కొన్ని చోట్లయితే మంచినీటి కోసం కూడా 600-700 మీటర్ల లోతుకు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అడుగులు 600-700 అడుగులు లోపలికి బోరు వేస్తే కానీ మంచినీళ్ళు దొరకని పరిస్థితి ఏర్పడింది. దారుణంగా ఉండే గ్రామాల్లో పరిస్థితి. మంచినీటి కొరత అయితేనేమి, పంటలు పండక ఉపాధి కోల్పోయిన వారైతేనేమి, దాదాపు నార్త్ కోస్టల్ ఆంధ్రలో అయితే బాగా వలసలు ఉన్నాయి. అటు అనంతపురం జిల్లాలోను, నార్త్ కోస్టల్ ఆంధ్రలోను పంటలు పండక జీవనోపాధి లేక నిరాశ్రయులై అటు బెంగళూరు కానీ ఇటు ఒరిస్సా కానీ వలసలు ఎక్కువగా పోతున్నారు. అటువంటి దారుణమైన పరిస్థితి ఉంటే కొన్ని జిల్లాల్లో నదీ జలాల వల్ల అయితేనేమి, సామాన్య వర్షపాతం వల్ల అయితేనేమి పంటలు పండినాయి, ధాన్యం చేతికొచ్చింది. ధాన్యానికి గిట్టుబాటు ధరని మేము అడగటం లేదు. కనీస మద్దతు ధర ఏదైతే ప్రకటించిందో కేంద్ర ప్రభుత్వం, ఆ మద్దతు ధర లభ్యం కాక నానా ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం అయితే ప్రొక్యూర్మెంట్ ఇంతకు మునుపు గతంలో అవలంబిస్తున్న విధానం వల్ల ఎక్కువ భాగం రైతుల నుంచి ప్రొక్యూర్మెంట్ చేసేవాళ్ళు ఎఫ్సిఐ. కానీ ప్రస్తుతం అవలంబిస్తున్న విధానం వల్ల కేవలం 25% ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారు. అందువల్ల రైతుకు కనీస మద్దతు ధర రాలేదు. మామూలుగా అయితే క్వింటాల్కి 1365 రూపాయలు రఫ్ రైస్ ఉంటే 1410 రూపాయలు సూపర్ ఫైన్ రైస్కు ఉన్నాయి, ఫైన్ రైస్కు. ఆ కనీస మద్దతు ధర కూడా రాకుండా 100 నుంచి 150 రూపాయల వరకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 150 నుంచి 250 రూపాయలు తక్కువ ధరకు అమ్ముతున్నారు మద్దతు ధర. ప్రకాశం జిల్లాలో అయితే శనగల ధరలు లేక అట్నే గోడౌన్లలో వెళ్ళి ములుగుతున్నాయి. కొన్ని చోట్ల పత్తికి కూడా కనీస మద్దతు ధర రావడం లేదు. ఇంకా ధాన్యం గోదావరి జిల్లాలో అయితేనేమి, కృష్ణా జిల్లాలో అయితేనేమి ధాన్యకు మద్దతు ధర లేక విలవిల్లాడిపోతున్నారు రైతులు. ఇంత తక్కువ ధరకు అమ్ముకుంటున్నా కేంద్ర ప్రభుత్వం ఏమో బీజేపీ కానీ టీడీపీ కానీ ఎన్నికల సమయంలో స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేస్తాము, పండించడానికైన ఖర్చు మీద 50% కలిపి ధర ఉండేటట్టు చూస్తామని చెప్పి ఆ రోజుల్లో హామీ ఇచ్చారు ఎన్నికల్లో. కానీ స్వామినాథన్ కమిటీ సిఫారసులు గాలికి కలిసిపోయినాయి. ఈ దినం కనీస మద్దతు ధర కూడా రావడం లేదు. అలాగే మద్దతు ధరను కాపాడేదానికోసం తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో 5,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ కోసం నిధులు ఏర్పాటు చేస్తామన్నారు. కానీ ఆ ఎన్నికల హామీగానే మిగిలిపోయింది. కానీ ఒక్క పైసా కూడా విడుదల చేసినట్లేదు. ఎక్కడ కూడా ఇటువంటి నిధి ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. ఈ దినం ధాన్యం పండించిన వారు మాత్రం కనీస మద్దతు ధర లేక విలువలాడిపోతున్నారు. ఇంతటి విపరీత పరిస్థితి. ఒక సైడ్ ఏమో కరువు ఉండాలి, మంచినీటి కొరత ఉంది, పంటలు ఎండిపోయినాయి. మరొక పక్కేమో కనీస మద్దతు ధర లేక ఇటు రకరకాల ఈతి బాధలతోనూ ఇబ్బందులతోనూ గురవుతుంటే ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లున్నారు. ఎంతసేపు ఉన్నా కానీ పరిశ్రమలు రాబట్టాలా, పారిశ్రామిక పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని చెప్పి వాటి మీదే ధ్యాస పెట్టినారు. కానీ ఈ దినము జీవనోపాధి కోల్పోతున్న రైతు కూలీల మీద కానీ, వలసలు వెళుతున్న రైతు కూలీల మీద కానీ, ధరలు లేకను పంటలు పండక నష్టపోయిన రైతాంగం మీద కానీ ఎవరి మీద దృష్టి కేంద్రీకరించినట్లేదు. పోనీ ఇవన్నట్టనే తాగేదానికి మంచినీటి మీద కూడా దృష్టి పెట్టినట్లేదు. పంటలు ఏవైతే నష్టపోయినారో అంచనా వేయటం లేదు, వేసినా అరకొరగా వేస్తున్నారు. దాంట్లో నిష్పక్షపాతంగా కాకుండా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని మాకు రిపోర్ట్లు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు సరిగా పంపలేదు.
ఎక్కడైనా పంపించిన చోట కేంద్ర బృందం పర్యటించింది కూడా రాత్రుల పూట లైట్లు వేసుకొని చూసినారంట కరువును. ఓ చోట ఎక్కడో నేను రాయచోట్లో చూసినాను, కరువు బృందం పోయినప్పుడు టార్చ్ లైట్లు వేసి చూసి కరువు బృందం పంటల నష్టపరిహారాన్ని అంచనా వేసిందంట. అంటే తూతూ మంత్రంగానే నివేదికలు రూపొందించడం కానీ, తూతూ మంత్రంగానే పర్యటనలు చేసినారు కానీ, నిజంగా పంట నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించే దానికోసం ఇన్పుట్ సబ్సిడీ అందించే ధ్యాసతో ఎక్కడ కూడా అంచనాలు రూపొందించిన దాఖలాలు లేవు. ఒక పక్కేమో కేంద్రం ఏం చెప్తున్నారు అని అంటే, ఇన్పుట్ సబ్సిడీకి గతంలో మాదిరి కాకుండా 30% నష్టపోయినా కానీ మేము ఇన్పుట్ సబ్సిడీ అందజేస్తామని చెప్పారు. అలాగే దానికి అంతో ఇంతో తోడు వేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత మెరుగ్గా ఇస్తామని చెప్పారు ఇన్పుట్ సబ్సిడీ. కానీ ఈ దినం 30% ఏమో కానీ ఇత్తనం వేసినారు, పంట ఎండిపోయింది, కానీ పంటకు అంచనాలు వేయలేదు, నివేదికలు రూపొందించలేదు. ఈ మరి ఇన్పుట్ సబ్సిడీ నిజంగా ఇచ్చే ధ్యాస ఉంటేను ఈ దినం 30% కాదు కదా 100% కూడా నష్టపోయినారు. అటువంటి పరిస్థితి ఉంది, వాటిని గురించి పట్టించుకోవటం లేదు. మంచినీళ్ళు అయితే అధ్వాన పరిస్థితి, ఎక్కడ కూడా మంచినీరు దొరికే పరిస్థితి లేదు. ప్రత్యేకంగా నిధులు విడుదల చేసిన దాఖలాలు లేవు.